ఎందుకు వీళ్ళు దోచుకుంటా ఉంటే బీఆర్ఎస్ ఏం మాట్లాడలేదు. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు ఆయన పోరాటం చేయడం తప్ప మిగతా వాళ్ళు ఎందుకు రారు? ఎందుకు అని అంటే వీళ్ళు దోచుకునే బయటపడతాయి కాబట్టి. ఆ విషయం మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక దొంగ ఎస్ఐ ట్రక్ను లిఫ్ట్ అడిగి అందులో ఉన్నటువంటి 20,000 తీసుకొని జంపు 13 కిలోమీటర్లు వెంబడించి పట్టుకొని చెంపలు వాయించిన ట్రక్ డ్రైవర్. ఆయన పోలీస్ అధికారి, పేరు గిరీష్ మిశ్రా. సబ్ ఇన్స్పెక్టర్ హోదాలో ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్లో కోర్టు సెక్యూరిటీ డ్యూటీలో ఉన్నారు. మంగళవారం విధుల్లో ఉన్న సమయంలో ఓ ట్రక్ డ్రైవర్ను లిఫ్ట్ అడిగాడు. డ్రైవర్ క్యాబిన్లో కూర్చున్నారు. కొంత దూరం వెళ్ళాక క్యాబిన్లో ₹20,000 డబ్బును గమనించిన ఆ ఎస్ఐ దాన్ని గుట్టుగా యూనిఫామ్లో దాచేసుకున్నారు. తర్వాత ఓ టోల్ ప్లాజా దగ్గర దిగి వేరే వాహనంలో వెళ్ళిపోయారు. అయితే క్యాబిన్లో డబ్బు పోయిన విషయాన్ని వెంటనే గుర్తించిన ట్రక్ డ్రైవర్ మనీష్ ఎస్ఐ వెళ్ళిన వాహనాన్ని వెంబడించాడు. 13 కిలోమీటర్లు చేజ్ చేసి ఎస్ఐని పట్టుకున్నాడు. గల్లా పట్టుకుని నిలదీయగా ఎస్ఐ యూనిఫామ్లో ఉన్న డబ్బు దొరికింది. దీంతో కోపోద్రిక్తుడైన ట్రక్ డ్రైవర్ ఎస్ఐ చెంపలు వాయించాడు. ఈ వీడియో వైరల్ అయింది. ఘటనపై స్పందించిన హమీర్పూర్ ఎస్పీ గిరీష్ను సస్పెండ్ చేశారు. ఆయనపై కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించారు. ఎంత దారుణం అండి, ఎంత దారుణం ఇది! దొంగ ఎస్ఐ మొన్న ఏసీబీ బయట బట్టపడ్డాడుగా, దొంగలుగా తయారవుతున్నారు. అత్యంత దారుణం. ఇక మొన్న ఎవరిని బక్కజర్సన్ గారిని అరెస్ట్ చేస్తున్నప్పుడు మా మైకులు బక్కజర్సన్ ఉన్నాయండి ఇవ్వండి అని చెప్తే అవి కూడా తీసుకుపోయారట. అరే రిసీవర్లు మా దగ్గరనే కావాలంటే ఈ రిసీవర్ కూడా తీసుకోండి సార్, మీరు మాకు ఇవి పనికిరావు, ఆ మైక్ అన్న మాకు ఇవ్వండి, రిసీవర్ అన్న మీకు ఇవ్వండి, మీరన్నా వాడుకుంటారు అని అంటే మాకు తెలియదండి అంటాను. తీసుకుపోయి అరెస్ట్ చేసి తీసుకుపోయి ఆయనను బక్కజర్సన్ తలకు దెబ్బ తాకిందని చెప్పేసి హాస్పిటల్లో ఇస్తారు. ఆ మైకులు మొత్తం గుంజుకొని డ్రైవర్ దగ్గర పెట్టుకుంటారట. ఆ మైకులు మాకు ఇవ్వండి తెలియదు. వీళ్ళు కూడా దొంగలు తయారవుతారు.